హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో ఓరియంటేషన్ అనే కమాండ్లో ఉన్న పోర్ట్రేట్ని, ల్యాండ్స్కేప్ల గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి. నిలువుగా ఉండే పేజ్ ఓరియంటేషన్ని పోర్ట్రేట్ అని, అడ్డంగా ఉండే పేజ్ ఓరియంటేషన్ని ల్యాండ్స్కేప్ అని అంటాం. మన వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలకి పోర్ట్రేట్ని కానీ ల్యాండ్స్కేప్ని కానీ ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక డాక్యుమెంట్లో ఉన్న డిఫరెంట్ పేజీస్లో కొన్ని పేజీలకి పోర్ట్రేట్ని, మరికొన్ని పేజీలకి ల్యాండ్స్కేప్ని ఏ విధంగా ఇవ్వాలి, మనకి రెగ్యులర్గా అవసరం పడుతున్న పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్ కానీ లేదా ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ కానీ డిఫాల్ట్గా ఏ విధంగా ఇవ్వచ్చు అనే తదితర అంశాలను గురించి ఈరోజు క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. మరెందుకండి ఆలస్యం, సబ్జెక్టులోకి వెళ్దాం. ఈ ఓరియంటేషన్ అనే కమాండ్ ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్స్లో అయితే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుందండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఎంఎస్ వర్డ్ 2024 లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ఈ ఓరియంటేషన్ ఆప్షన్ కోసం మనము లేఅవుట్ ట్యాబ్కి వెళ్తే దీంట్లో పేజ్ సెటప్ అనే గ్రూప్ కనిపిస్తుంది. దీంట్లో మనకి ఓరియంటేషన్ అనే కమాండ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మనకి దీంట్లో పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ని, ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్ ఆల్రెడీ పోర్ట్రేట్లో ఉంది కాబట్టి మనం ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకుందాం. అయితే మనం ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకుంటే మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని పేజీలకి ఈ ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్ అప్లై అవుతుందండి. చూద్దాం ఒకసారి. ల్యాండ్స్కేప్ని క్లిక్ చేద్దాం. ఈ విధంగా చేయడం వలన మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలకి మనం చూస్ చేసుకున్న విధంగా పోర్ట్రేట్ లేదా ల్యాండ్స్కేప్ అప్లై అవుతుంది. అట్లా కాకుండా మన డాక్యుమెంట్లో ఉన్న కొన్ని పేజీలకి పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్, మరి కొన్ని పేజీలకి ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికోసం మనము మన డాక్యుమెంట్లో ఉన్న ఫస్ట్ పేజీని పోర్ట్రేట్లో ఉంచి మిగిలిన పేజీలని ల్యాండ్స్కేప్లో పెడదాం. దీనికోసం మనము ఫస్ట్ పేజీ ఎండ్లో కానీ లేదా సెకండ్ పేజీ స్టార్టింగ్లో కానీ కర్సర్ను ఉంచి ఈ లేఅవుట్ ట్యాబ్లో బ్రేక్స్ని క్లిక్ చేసుకొని దీంట్లో నెక్స్ట్ పేజీని క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ఈ ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్ కమాండ్ మీద క్లిక్ చేసుకుంటే ఫస్ట్ పేజీ పోర్ట్రేట్లో ఉండి మిగిలిన అన్ని పేజీలు ల్యాండ్స్కేప్లోకి మారుతాయి. ఈ విధంగా మనము ఇదే కమాండ్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. దానికోసం మనం ముందుగా బ్యాక్ వెళ్దాం. ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ పేజీని పోర్ట్రేట్లో, మిగిలిన పేజీని ల్యాండ్స్కేప్లో ఉంచుదాం. దానికోసము ఫస్ట్ పేజీ ఎండ్లో కానీ సెకండ్ పేజీ స్టార్టింగ్లో కానీ కర్సర్ ఉంచి ఈ లేఅవుట్ ట్యాబ్లో బాటమ్ రైట్ కార్నర్లో ఉన్న కమాండ్ మీద క్లిక్ చేసుకొని మన ఫస్ట్ పేజీ మినహా మిగిలిన పేజీలు ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేసుకొని ఈ అప్లై టు దగ్గర దిస్ పాయింట్ ఫార్వర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకొని ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన ఫస్ట్ పేజ్ పోర్ట్రేట్లో ఉండి మిగిలిన అన్ని పేజీలు ల్యాండ్స్కేప్లోకి మారుతాయి. ఈ విధంగా. ఇట్లా కాకుండా మన డాక్యుమెంట్లో మనకు కావలసిన స్పెసిఫైడ్ పేజీని ల్యాండ్స్కేప్ లేదా పోర్ట్రేట్లోకి మార్చుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మనము ఏ పేజీని పోర్ట్రేట్ లేదా ల్యాండ్స్కేప్కి చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ పేజీని పూర్తిగా సెలెక్ట్ చేసుకొని ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఈ లేఅవుట్ ట్యాబ్లో బాటమ్ రైట్ కార్నర్లో ఈ కమాండ్ని క్లిక్ చేసుకొని మనకు ల్యాండ్స్కేప్ కావాలి కాబట్టి ల్యాండ్స్కేప్ని చూస్ చేసుకొని ఈ అప్లై టు దగ్గర సెలెక్టెడ్ టెక్స్ట్ని చూస్ చేసుకొని ఓకే చేద్దాం. ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసుకున్న పేజు ల్యాండ్స్కేప్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట.
ఈ విధంగా మన డాక్యుమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నా మనకు కావలసిన సింగిల్ పేజీని పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్ లేదా ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్కి మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. అదేవిధంగా మనకి రెగ్యులర్గా కావలసిన పోర్ట్రేట్ పేజ్ ఓరియంటేషన్ కానీ లేదా ల్యాండ్స్కేప్ పేజ్ ఓరియంటేషన్ కానీ డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చండి. మనము కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్న ప్రతి సందర్భంలోనూ మనకి ఏ ఓరియంటేషన్ కావాలనుకుంటున్నామో ఆ ఓరియంటేషన్ని అనగా పోర్ట్రేట్ని లేదా ల్యాండ్స్కేప్ని డిఫాల్ట్గా సెటప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం లేఅవుట్ ట్యాబ్లోనే బాటమ్ రైట్ కార్నర్లో ఉన్న కమాండ్ని క్లిక్ చేసుకొని మనకు డిఫాల్ట్గా పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ని లేదా ల్యాండ్స్కేప్ని చూజ్ చేసుకొని మనం ఒక ల్యాండ్స్కేప్ని చూజ్ చేసుకుంటాం. ఇక్కడ దిగువన సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకొని ఎస్ మీద క్లిక్ చేస్తే మనం చూజ్ చేసుకున్న పేజ్ ఓరియంటేషను డిఫాల్ట్గా సెట్ అవుతుందండి. అంటే ఇంకా ఫర్దర్గా కొత్తగా క్రియేట్ చేసుకున్న మన డాక్యుమెంట్ ఫైల్కి ఈ పేజ్ ఓరియంటేషనే డిఫాల్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మన వర్డ్ డాక్యుమెంట్కి ఓరియంటేషన్ని అప్లై చేసుకోవచ్చండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.